అల్లూరు జిల్లా ఏజెన్సీలో చలి చంపేస్తుంది. దట్టమైన మంచు దుప్పటిలా కప్పేసింది. నెల రోజుల నుంచి చలి తీవ్రత అధికంగా ఉంటుంది. పొగ మంచుతో రోడ్లు కనిపించక వాహనదారులు ఇక్కట్లు పడుతున్నారు. ప్రకృతి అందాలు చూసేందుకు పర్యాటకులు పలు రాష్ట్రాల నుంచి అరకుకు తరలివస్తున్నారు. మడగాడ వ్యూ పాయింట్ వద్ద పర్యాటకుల తాకిడితో ట్రాఫిక్ పెరిగిపోయింది. చేపరాయి కటిక జలాశయ ప్రాంతాలు పర్యాటకులతో కిటకిటలాడుతున్నాయి. పాడేరులో 11 డిగ్రీలు, చింతపల్లి 13, అరకు 10, లంబసింగిలో 9.8 డిగ్రీలు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. చలి తీవ్రత అధికంగా ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇక ఇదే అంశం గురించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సూర్యప్రకాష్ ఫోన్ లైన్లో అందిస్తారు. సూర్యప్రకాష్, చెప్పండి. హరీష్, నిత్యం కూడా ఈ యొక్క శీతాకాలం ఎప్పుడు వచ్చినా సరే ఏజెన్సీ ప్రాంతాలు మొత్తం కూడా గడగడలాడిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఈ ఏడాది అయితే మరింత అత్యధికంగా గత ఎన్నడూ లేని విధంగా అయితే కనిష్ట ఉష్ణోగ్రతలు గత నెల రోజులుగా అయితే నమోదు కావడంతో అరకు, లంబసింగి, పాడేరు, వంజంగి ఇలా ఏ ఏజెన్సీ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఉమ్మడి విశాఖ జిల్లాలతో పాటు అలానే కురుపాం, మన్యం జిల్లాలలో కూడా ఇదే విధంగా అయితే మొత్తం దట్టమైన పొగమంచుతో కమ్మేసి రోడ్లు కూడా కనిపించిన పరిస్థితి ఉండడంతో ప్రజలంతా కూడా చలితో వణికిపోతున్న పరిస్థితి ఉంది. ఈ యొక్క చలి తీవ్రతతో అయితే చాలా మందికి కొన్ని చర్మ వ్యాధులు సైతం కూడా వస్తాయని చెప్పేసి అయితే వైద్య అధికారులు అయితే తెలియజేస్తున్నారు. కానీ అరకుని పూర్తిగా అయితే ఆంధ్ర కాశ్మీర్ గా అయితే పిలుస్తూ ఉంటారు. అరకు, పాడేరు ఈ ఏజెన్సీ ప్రాంతాల్లో మొత్తం కూడా పర్యాటకుల తాకిడి కూడా ఈ యొక్క సీజన్ లో అయితే అత్యధికంగా ఉంటుంది. సో ఈ సమయంలో అత్యధికంగా జనమంతా కూడా ఇక్కడికి వచ్చేందుకు ఎక్కువగా మక్కువ చూపడంతో ఇప్పుడు ఈ సమయంలో ఏదైతే ఈ యొక్క మంచు దుప్పటిగా కప్పివేస్తున్న పరిస్థితి ఉందో ఆ సమయంలో అత్యధికంగా పర్యాటకుల తాకిడి ఉండడంతో దాదాపు చుట్టూ ప్రాంతాల్లో ఉన్న పర్యాటకుల తాకిడి కావడంతో గిరిజనులంతా కూడా వారి యొక్క వ్యాపారాలను అయితే చాలా అభివృద్ధి పరుచుకునే విధంగా అయితే ఇప్పుడు ఈ సీజన్ అయితే ఉపయోగపడుతుందని అయితే చెప్పుకోవచ్చు. కానీ ఏదైతే ఇప్పుడు కూడా సింగిల్ డిజిట్ లోకి అయితే ఈ యొక్క ఉష్ణోగ్రతలు అయితే నమోదు అవుతూ ఉంటాయి. కానీ ఈసారి ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్ తో పాటు ఈ యొక్క పొగమంచుతో కమ్ముకున్న చలి తీవ్రత గాలులు కూడా అత్యధికంగా రావడంతో దాదాపు 10-11 వరకు కూడా ఎవరు బయటకు వచ్చే పరిస్థితి కూడా ఉండకపోవడంతో ఎక్కడికక్కడ కాస్త ఈ యొక్క వ్యాపారాలు కూడా మందగించాయని అయితే దాదాపు అక్కడ ఉన్న పరిసర ప్రాంత వాస్తవులు అయితే తెలియజేస్తున్నారు. గిరిజనులు నిత్యం దీన్నే నమ్ముకొని ఈ యొక్క సీజన్ ని నమ్ముకొని వారి యొక్క వ్యాపారాలను అయితే చేస్తూ ఉంటారు. కానీ ఈ సీజన్ లో అయితే ఈ యొక్క చలి తీవ్రత ఎక్కువ కావడంతో రూమ్స్ కు ఉన్న ఈ యొక్క వ్యాపారం కాస్త బయట ఇక్కడ అమ్ముకునే వాళ్ళు చిరు వ్యాపారులకు అయితే ఎటువంటి వ్యాపారం లేదని అయితే కొంత ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపించడంతో ప్రజలంతా కూడా కాస్త ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. కానీ ఈ సింగిల్ డిజిట్ పాడేరులో 10 డిగ్రీలు, చింతపల్లిలో 13 డిగ్రీలు, అరకులో 10 డిగ్రీలు, లంబసింగిలో 9.8 ఇలా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కావడం, అలానే మాడగడ వ్యూ పాయింట్స్ కావచ్చు, అలానే అనంతగిరి వ్యూ పాయింట్, అవతల వంజంగి వ్యూ పాయింట్ ఇలా ఈ వ్యూ పాయింట్స్ అన్నింటిలో కూడా పర్యాటకులు అత్యధికంగా వస్తూ వారి యొక్క ఈ ప్రాంతంలో వారు చాలా ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి కనిపించడంతో చాలా కలకలలాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే విధంగా దీనికి సంబంధించి వాతావరణ అధికారులు అయితే ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని, ఆ పరిసర ప్రాంతాల్లో నిత్యం ఎవరైతే ఉంటారో వాళ్ళైతే తగు జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాన్ని కూడా తెలియజేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోపక్క రోడ్లన్నీ కూడా కనిపించకపోవడంతో జిల్లా అధికారులు ఎప్పటికప్పుడు వాళ్ళందరినీ కూడా అప్రమత్తం చేస్తూ ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని, వచ్చి రాకపోకలు సాగించే వాళ్ళు తగు జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాన్ని కూడా తెలియజేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. హరీష్. ఓకే సూర్యప్రకాష్, అలాగే మనం చూసుకున్నట్లయితే అరకు, లంబసింగి ప్రాంతాల్లో డిసెంబర్, జనవరి టైంలో ఎక్కువ పర్యాటకులు ప్రకృతి అందాలు చూసేందుకు విజిట్ చేస్తూ ఉంటారు. అటువంటి వారి కోసం టూరిజం శాఖ ఎటువంటి వసతి కల్పనలు ఏర్పాటు చేస్తుంది? టూరిజం శాఖ ఇప్పటికే దీనిపైన అయితే ఒక మహోత్సవ కార్యక్రమం ఏదైతే ఉంటుందో ఆ విధంగా అయితే ఆంధ్రప్రదేశ్ టూరిజం శాఖ అయితే దీనిపైన తగు చర్యలు తీసుకొని వచ్చే వాళ్ళకి వెళ్లే వాళ్ళకి పలు సదుపాయాలు కల్పించేందుకు హరిత రిసార్ట్స్ తో పాటు అలానే ఏవైతే రిసార్ట్స్ కానీ, కటిక జలాశయం కానీ, చాపరాయి జలాశయం కానీ ఈ వ్యూ పాయింట్స్ ఉన్నాయి వాటి దగ్గర తగు ఏర్పాట్లు చేసి వాళ్ళు ఉండడానికి కొన్ని వసతి గృహాలని కూడా, టెంట్ హౌసెస్ ని కూడా ప్రస్తుతం కొన్ని నిర్మించిన, అలానే ప్రైవేట్ సెక్టర్ కు సంబంధించి లోకల్ వాళ్ళని డెవలప్ చేసుకునే విధంగా, అలానే గిరిజనులకి అభివృద్ధి చెందే విధంగా వాళ్ళు పారితోషికం మరింత పెరగాలనే ఉద్దేశంతో వాళ్ళకి సదుపాయం కల్పిస్తూ ఎక్కడికక్కడ టెంట్లు వేసుకోవడానికి గిరిజన స్థానికేతరులకు, స్థానికంగా ఉండే వాళ్ళకైతే అనుమతులు కల్పిస్తూ అక్కడ
టెంట్లు వేసుకునే విధంగా కూడా ఏర్పాట్లు చేసేందుకు అవకాశాన్ని అయితే కల్పించింది. అలానే వెళ్లే వాళ్ళ కోసం అయితే ప్రత్యేకంగా విశాఖ నుండి కొన్ని బస్సులను అయితే ఏర్పాటు చేసింది. అలానే రైల్వే శాఖ కూడా విశ్వడం కోచెస్ అంటే 2 కోచెస్ అయితే ఎక్స్ట్రాగా ఏర్పాటు చేసి ఈ 3 నెలల వరకు అంటే ఫిబ్రవరి 16వ తారీఖు వరకు కూడా విశ్వడం కోచెస్ అయితే ఏర్పాటు చేసి ఆ కోచ్ ద్వారా అయితే ఈ వ్యూ పాయింట్స్ చూసుకుంటూ గృహాల మధ్యన అయితే ఈ యొక్క ప్రయాణం చేసే విధంగా అయితే ఏర్పాట్లు అయితే చేశారు. అలానే అరకుతో పాటు బొర్రా కేవ్స్ అది సహజసిద్ధంగా ఏర్పడిన ఈ బొర్రా గృహాలను కూడా చూడడానికి అయితే పర్యాటకులను అయితే ఆకర్షించే విధంగా అయితే అక్కడ ముందు మొత్తం అన్ని విధాలుగా కూడా ఏవైతే పాత బోట్స్ ఉన్నాయో వాటన్నింటిని తీసేసి కొత్తగా నీట్ గా నిర్మాణాన్ని అయితే చేసిన పరిస్థితి కనిపించడంతో పర్యాటకులను ఆకర్షించే విధంగా అయితే ఏర్పాట్లు చేస్తున్నారు. అలానే ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ఎప్పటికప్పుడు కట్టుదిట్టం చేసేందుకు అయితే పోలీసులు కూడా ఈ ఘాట్ రోడ్ ని పరిశీలిస్తూ కింద ఎస్కోట సర్కిల్ కావచ్చు, అలానే పైన ఎస్కోట ఎల్కోట సిబ్బందితో పాటు డౌనూర్ రోడ్డు కావచ్చు, అవతల వచ్చేసి పాడేరు రోడ్లో కానీ అరకు ఇలా ప్రతి పోలీసులు కూడా సమన్వయం చేసుకుంటూ ఈ యొక్క ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా రాత్రి భారీ వాహనాలు కూడా కొండ మీదకి ఈ ఘాట్ రోడ్స్ వైపు వెళ్ళొద్దని చెప్పేసి ఆదేశాలు కూడా జారీ చేస్తారు. తగు జాగ్రత్తలు రాకపోకలు తీసుకుంటూ అలానే వారి యొక్క ఏదైతే పర్యాటకంగా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నారో దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసి కట్టడి చేసే విధంగా అలానే పర్యాటకులను ఆకర్షించే విధంగా అయితే ప్రస్తుతం ఏపీ టూరిజం శాఖతో పాటు పోలీస్ శాఖ కూడా దీనికి అనుసంధానం అవుతూ ఈ రేట్స్ కూడా అత్యధికంగా పెట్టొద్దని కూడా పోలీసులు ఈ డిమాండ్ బేస్ చేసుకొని లోకల్లో ఉన్న ప్రైవేట్ హోటల్స్ లో అయితే అత్యధికంగా రేట్లు పెంచేస్తుంటారు. వాటిని కూడా కట్టడి చేస్తూ ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నామనే విషయాన్ని కూడా పోలీస్ అధికారులు అయితే తెలియజేస్తున్నారు. హరీష్. ఓకే, రైట్. థ్యాంక్ యూ సూర్యప్రకాష్.